మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీ అందరి ముందుకు ఒక సరికొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ ప్లాన్లో అసలు ఎర్నింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అసలు ప్లాన్లో జాయిన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఇవన్నీ వివరాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. ఇది ఒక ప్రమోషనల్ బేస్ వీడియో అండి. మీకు ఎవరికైనా సరే ఈ వీడియోకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అంటే ప్లాన్లో మీరు ఇంకా ఏమన్నా వివరాలు తెలుసుకోవాలి, మీ డౌట్లు క్లియర్ చేసుకోవాలి అనుకుంటే వీడియోలో నేను ఒక నెంబర్ డిస్ప్లే చేస్తూ ఉంటాను. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. అసలు ఆ లింక్ ద్వారా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత మన ఎర్నింగ్స్ ఏంటి, అవి మొత్తం కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకొక విషయం, ఎవరైనా సరే ప్లాన్స్ ప్రమోట్ చేయించుకోవాలి అనుకుంటే నెట్వర్క్ లీడర్స్ నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానికి మెసేజ్ చేయండి, ఫోన్పే ద్వారా నాకు అమౌంట్ సెండ్ చేయండి. ఓన్లీ 500 రూపీస్కి మీ ప్లాన్ ప్రమోట్ చేస్తాను. సరే, ఇక ఆలస్యం చేయకుండా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో కంపెనీ నేమ్ వచ్చేసరికి ఎఫ్సిబి అండి. కంపెనీ నేమ్ ఈ విధంగా ఉంటుంది. దీనిలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఫస్ట్. ఆ తర్వాత ఒక లాగిన్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సేమ్ పాస్వర్డ్ మీరు ఏదైతే ఎంటర్ చేశారో అదే పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత వెరిఫికేషన్ కోడ్ అంటే ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ 3746 అంటే మీకు ఏది కనపడితే అది చేయండి. నేను ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ వచ్చింది చెప్తున్నాను. రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేస్తున్నాను. వెరిఫికేషన్ కోడ్ ఎర్రర్ అంట. వెరిఫికేషన్ కోడ్ నేను తప్పు కొట్టాను. ద మొబైల్ నెంబర్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్. ఆల్రెడీ రిజిస్టర్ అయిందనమాట. నేను శాంపిల్ కోసం చూపిస్తున్నాను. ఈ విధంగా రిజిస్టర్ చేసుకోండి. నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్పడం కోసం నేను ఇందాక రిజిస్టర్ చేశాను, చెక్ చేయడం కోసం ప్లాన్ని. మీకు అది లాగిన్ అయి చూపిస్తాను. ఈ విధంగా రిజిస్టర్ అయిన తర్వాత మీరు లాగిన్ అవ్వండి. మీ యొక్క లాగిన్ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాంతో లాగిన్ అవ్వండి. ఇప్పుడు మీకు ఇన్కమ్స్ ఏ విధంగా వస్తాయి అనేది నేను ఇక్కడ చెప్తా. ఇక్కడ రిక్రూట్మెంట్ యాక్టివిటీస్ వచ్చేసరికి దానికి సంబంధించినటువంటి లెవెల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. యాక్టివిటీ రివార్డ్, ఇప్పుడు ఫస్ట్ ఇన్వైట్ ఎంప్లాయీస్ టు బికమ్ K1 లెవెల్లో ఎవరైనా ఇన్వైట్ చేస్తే యాక్టివిటీ రివార్డ్ వచ్చేసరికి 400 INR ఉంటుంది. న్యూ ఎంప్లాయీస్ కెన్ రిసీవ్ అండ్ యాక్టివిటీ రివార్డ్ 230 అనమాట. ఈ రకంగా యాక్టివిటీ రివార్డ్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ సెకండ్ లెవెల్స్కి ఎవరినైనా ఎంప్లాయీస్ని యాక్టివిటీ ఇన్వైట్ చేస్తే దానికి రివార్డ్ వచ్చేసరికి 1400 రూపాయలు. న్యూ ఎంప్లాయీస్ కెన్ రిసీవ్ అండ్ యాక్టివిటీ 490 రూపీస్ అనమాట. ఒకవేళ థర్డ్ K3 లెవెల్కి ఎవరినైనా యాక్టివిటీ రివార్డ్ కింద మీరు ఇన్వైట్ చేస్తే 7700 రూపాయలకి మీకు 1540 రూపాయలు రావటం జరుగుతుంది. ఈ రకంగా యాక్టివ్ రివార్డ్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ VIP లెవెల్. నేను ఇక్కడ మీకు ఇన్కమ్ ఏ విధంగా ఉంటుందనేది చెప్తాను. ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకోవటంతో ఒక 5 టాస్క్లు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇంటర్న్లో ఇంకా లెవెల్స్కి ఎంటర్ అవ్వలేదు. ఇంటర్న్లో డైలీ టాస్క్స్ వచ్చేసరికి 5 ఉంటాయి. ఈ టాస్క్లు ఎలా కంప్లీట్ చేయాలి అనేది కూడా నేను వీడియోలో చూపిస్తాను. ఇక నెక్స్ట్ K1 లెవెల్, మొత్తం 9 లెవెల్స్ ఉంటాయని చెప్పాను కదా. K1 లెవెల్లో మీరు యాక్టివ్ చేసుకోవాలంటే 2100 రూపాయలు పెట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే డైలీ 5 టాస్క్లు వస్తాయి. ఇక్కడ పర్ ఆర్డర్కి అంటే ఈ టాస్క్లకి 14 రూపీస్ అనమాట పర్ ఆర్డర్కి, అంటే 514 ఉండొచ్చు నాకు తెలిసి. ఇక నెక్స్ట్ K2 లెవెల్లో 5400 రూపాయలు పెట్టి మీరు యాక్టివ్ చేసుకుంటే డైలీ 10 టాస్క్లు వస్తాయి. 10 టాస్కులకి ఒక్కొక్క టాస్క్కి 18 రూపాయలు అనమాట. ఇక్కడ అంతే, ఒక్కొక్క టాస్క్కి పర్ ఆర్డర్కి 10 రూపాయలు వస్తుంది, అంటే 180 రూపాయలు మీకు వస్తుంది అనమాట కంటిన్యూగా. ఇక K3లో మీరు కానీ 16800 రూపాయలు పెట్టి యాక్టివ్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే 15 టాస్కులు డైలీ వస్తాయి. ఒక్కొక్క టాస్క్కి 40 రూపాయలు చొప్పున రావడం జరుగుతుంది. ఇక్కడ దగ్గరగా ఒక 600 రూపాయలు అయితే మీకు వస్తుంది అనమాట పర్ డే. ఇక్కడ K4 చూసుకున్నట్లయితే 46200 పెట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే K4కి యాక్టివిటీ అవుతారు. ఆ తర్వాత మీకు డైలీ 30 టాస్క్లు వస్తాయి. 55 రూపాయలు ఒక్కొక్క టాస్క్కి మీకు రావటం జరుగుతుంది.
ఇక K5లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే, ఎక్కువ సంపాదించాలి అంటే 93,000 రూపాయల 93,600 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకోవాలి. డైలీ 50 టాస్కులు వస్తాయి. ఒక్కొక్క టాస్క్కి 72 రూపాయల చొప్పున మీకు 50 టాస్కులు రావటం జరుగుతుంది. ఇక K6లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే 2,34,000 పెట్టి ఇన్వెస్ట్ చేసుకుంటే 75 టాస్కులు వస్తాయి. ఒక్కొక్క టాస్క్కి 120 రూపాయలు, అంటే దగ్గరగా 88,400 9,000 వరకు పర్ డే వస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ K7 చూసుకున్నట్లయితే K7లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే 7,20,000 ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. డైలీ 150 టాస్కులు వస్తాయి. ఒక్కొక్క టాస్క్కి 200 రూపాయలు, అంటే దగ్గరగా ఒక 30,000 రూపాయలు మీరు సంపాదించుకోవచ్చు K7లో. ఇక K8 వచ్చేసరికి 14,40,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే 250 రూపాయలు పర్ ఆర్డర్, అంటే 240 టాస్కులు వస్తాయి. ఒక్కొక్క టాస్క్కి 250 రూపాయలు రావటం జరుగుతుంది. ఇక K9 మీరు తీసుకోవాలి అనుకుంటే, K9లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే 36 లక్షల రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. డైలీ టాస్కులు 375 టాస్కులు వస్తాయి. ఒక్కొక్క టాస్క్కి 400 రూపాయలు మీకు ఇన్కమ్ రావటం జరుగుతుంది ఒక్కొక్క టాస్క్కి. ఇక్కడ టాస్క్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. నేను ఒకసారి హోమ్లోకి వెళ్తున్నాను. హోమ్లోకి వెళ్ళి టాస్క్ పైన క్లిక్ చేద్దాం. టాస్క్ పైన క్లిక్ చేసిన తర్వాత నో డాటా, ఇక్కడ నేను కంప్లీట్ చేసింది ఏం లేదు. తర్వాత ఇక్కడ కింద కనపడుతున్నాయి కదా, మొబైల్లో అయితే కింద కనపడుతూ ఉంటుంది, లాస్ట్లో స్టార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది హోమ్ తర్వాత. ఆ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. టాస్క్లు ఎలా కంప్లీట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. టాస్క్ పికప్ పైన క్లిక్ చేయండి. స్టార్టింగ్ టాస్క్ అనమాట, ఇదిగోండి పోలీ బ్రిడ్జ్ 2 ఇది ఇన్స్టాల్ చేయాలి. డ్రీమ్ FM ఆడియో బుక్స్ స్టోరీకి ఇది ఇన్స్టాల్ చేయాలి. స్మాల్ రిసిప్ట్స్ ప్లస్ ఇది ఇన్స్టాల్ చేయాలి. టెరజా ఈ యాప్స్ అన్నీ ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఈ ఇన్స్టాల్ చేయడంతో మన టాస్క్స్ కంప్లీట్ అయిపోతాయి. ఆడిట్ జరుగుతుంది, తర్వాత కంప్లీట్ మన టాస్క్ ఇన్స్టాల్ జరగడంతో ఆడిట్ జరుగుతుంది, తర్వాత కంప్లీట్ అనే ఆప్షన్ వస్తుంది. ఒక్కొక్క టాస్క్కి మీకు ఇన్కమ్ అనేది రావటం జరుగుతుంది. ఇక ప్రాఫిట్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. మీరు కానీ ఇక్కడ ఫుటీ కోన్ లెవెల్ ఎర్నింగ్ డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఇక్కడ K1లో మీరు కానీ ఫస్ట్ ఇంటర్న్లో డైలీ 5 టాస్కులు పర్ యూనిట్కి 14 రూపీస్ చొప్పున, డైలీ వేజెస్ 70, మంత్లీ ఇదేమి ఇవ్వలేరు, ఒక్కరోజే ట్రయల్ బేసిస్ మీద ఇచ్చాడనమాట. ఇక K1లో మీరు 2,100 పెట్టి డిపాజిట్ చేస్తే చెప్పాను కదా, డైలీ 5 టాస్కులు వస్తాయి, 14 రూపాయల చొప్పున 70 రూపాయలు వస్తాయి ఒక్కొక్క టాస్క్కి. ఇక K2లో 5,400 రూపాయలు డిపాజిట్ చేస్తే 10 రూపాయల చొప్పున డైలీ 10 టాస్కులు వస్తాయి, 18 రూపాయల చొప్పున 180 రూపాయలు. మంత్లీ వేజెస్ 18,000 రూపాయలు, 5,400 రూపాయలు. యాన్యువల్ వేజెస్ వచ్చేసరికి 65,700. ఈ రకంగా మీకు ఎంత వేజెస్ వస్తున్నాయి అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీ ఇన్వెస్ట్మెంట్ని బట్టి ఇది ఉంటుందన్నమాట. ఇక హోమ్లోకి వెళ్దాం. మీకు ఒకసారి ఒక స్క్రీన్ షాట్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను. కంపెనీ దగ్గర నుంచి ఒక ఆఫర్ అయితే నడుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, పొజిషన్ ఇన్ కంపెనీ అని ఉంది, నెంబర్ ఆఫ్ టీమ్, మంత్లీ శాలరీ. కంపెనీ అనేది మంత్లీ శాలరీ కూడా ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది అండి. ఇంటర్న్షిప్ అసిస్టెంట్, మీరు ఈ కంపెనీలో ఒక పొజిషన్లో ఇంటర్న్షిప్ పొజిషన్లో రావాలి అంటే, కంపెనీ ఇంటర్న్షిప్ అసిస్టెంట్ కింద మీకు ఒక పొజిషన్ రావాలి అంటే మీరు ఒక 15 మందిని మీరు డైరెక్ట్గా జాయిన్ చేసుకుంటే మంత్లీ శాలరీ 10,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అది కూడా ఎవ్రీ మంత్ ఫస్ట్ కల్లా మీకు శాలరీ అనేది మీ అకౌంట్లో, మీ వ్యాలెట్లో వస్తుంది, తర్వాత అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆల్ శాలరీ లెవెల్స్ మస్ట్ బి అట్లీస్ట్ 15 పీపుల్ ఉండాలన్నమాట. ఇందులో ఒక శాలరీ లెవెల్స్కి అచీవ్ అవ్వాలంటే కనీసం 15 మంది ఉండాలని చెప్తున్నారు. ఇక తర్వాత ఇంటర్న్షిప్ నుంచి ఫార్మల్ అసిస్టెంట్కి మీరు అప్గ్రేడ్ అవ్వాలి అంటే 25 మంది డైరెక్ట్ ఉండాలి. పర్ మంత్ వచ్చేసరికి 15,000 రూపాయల శాలరీ ఉంటుందన్నమాట. ఇక ఫార్మల్ సూపర్వైజర్కి వచ్చేసరికి 150 మంది డైరెక్ట్ ఉంటే 150 మంది టీమ్, ఇక్కడ డైరెక్ట్ అని ఇవ్వలేదు, టీమ్ అని ఉంది. 150 మంది టీం ఉంటే 40,000 రూపాయలు మీకు పర్ మంత్ శాలరీ రావటం జరుగుతుంది. ఇక మార్కెటింగ్ మేనేజర్గా మీరు ప్రమోట్ అవ్వాలి అంటే 400 మంది టోటల్ టీం ఉండాలి. అక్కడ మీకు 1,00,000 రూపాయలు పర్ మంత్ రావటం జరుగుతుంది శాలరీ రూపంలో. ఇక మినిస్టర్ లెవెల్కి వెళ్ళాలంటే కంపెనీలో మీ టీం మొత్తం 700 మంది ఉండాలి, 2,50,000 రూపాయలు శాలరీ పర్ మంత్ రావటం జరుగుతుంది. ఇక సిటీ పార్ట్నర్గా మీకు ప్రమోషన్ రావాలి అంటే
మీ టీం మొత్తం 3000 మంది ఉండాలి. ఇక్కడ 8 లక్షల రూపాయల శాలరీ పర్ మంత్ ఉంటుందండి. ఈ రకంగా మీకు శాలరీ కూడా కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరైనా సరే టీం చేసుకోవాలి, ఇందులో ఒక మంచి ర్యాంక్కి అచీవ్ అవ్వాలి అనుకుంటే మీరు డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఒక మంచి టీంని అయితే చేసుకోండి. శాలరీ బేస్ కూడా ఉంది ఇందులో. మీరు జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కదా, జాయిన్ అవ్వండి. వీడియోలో డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడండి. ఇదండి ఈరోజు నేను చేస్తున్నటువంటి ప్రమోషన్ ప్లాన్. మీకు నచ్చితే జాయిన్ అవ్వండి, నచ్చకపోతే అది మీరు మాట్లాడుకొని జాయిన్ అవ్వండి. ఇక అది మీ ఇష్టం అండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.